జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. తిరుమలలో శ్రీచక్రం, అదే ధనాకర్షణ యంత్రం అనేది ఉంది అని శృంగేరిపేట విధుశేఖరు ఇట్లాంటి వాళ్ళు, ఈ గోవిందానంద సరస్వతి ఇట్లాంటి వాళ్ళంతా చెప్తూ ఉంటారు కదా. నిజానికి తిరుమలలో ఎటువంటి చక్రాలు, శ్రీచక్రాలు, ధనాకర్షణ యంత్రాలు ఇట్లాంటివి అనేవి లేవు అని మేము చెప్తున్నాం కదా. రీసెంట్గా నాకు ఒకరు మాట్లాడినటువంటి ఆడియో రికార్డింగు పంపించినారు. మరి ఎవరంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి మ్యూజియము మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె విజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి ఒక రికార్డింగ్ అనేది నేను విన్నాను. వారు ఏమని చెప్తూ ఉన్నారంటే, శంకరాచార్యుల వారు తిరుమల గుడికి వచ్చినట్లుగా ఎక్కడ ఎటువంటి శాసనాల్లో లేదు అని ఎప్పుడో 2010, 11, 12 ఆ సంవత్సరాల్లోనే నిర్ధారణ జరిగిందంట. ఆది శంకరాచార్యుల వారు తిరుమల గుడికి అసలు ఒక్కసారి కూడా వచ్చి సందర్శించనే లేదు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అనేసి అంటూ ఉన్నారు. తిరుమలలో ఎక్కడ, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎక్కడ ఎటువంటి శ్రీచక్రాలు కానీ, ధనాకర్షణ యంత్రాలు కానీ ఎటువంటివి ఎవరు స్థాపించలేదు అని చెప్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమంటే, ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి, చరిత్ర చెప్తోంది. ఆ 8వ శతాబ్దంలో అసలు తిరుమల గుడి అనేదే లేదు. అక్కడ స్వామివారు వెలసినట్లుగా స్వామివారి విగ్రహం, వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అక్కడ ఉన్నట్లుగా ఎవరు మనుషులు వెళ్ళి చూసింది లేదు. ఆ తిరుమల కొండల్లో 12వ శతాబ్దంలో అక్కడ విగ్రహం ఉన్నట్లుగా గుర్తించినారు. 12వ శతాబ్దంలోనే ఆలయ నిర్మాణం, మండపాల నిర్మాణాలు ఇవన్నీ ఆరంభం చేసి నిర్మించినారు. వాటిని వైభవోపేతంగా, మహోన్నతంగా తీర్చిదిద్దింది విజయనగర సామ్రాజ్యం. ఆ కాలంలో రాజులు శ్రీకృష్ణదేవరాయలు ఇట్లాంటి వాళ్ళు అన్నమాట. ఎక్కువగా ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వారే తిరుమల తిరుపతి దేవస్థానాలని అభివృద్ధి చేసింది, అమోఘంగా తీర్చిదిద్దింది. అంతేగాని అంతకన్నా ముందు రామానుజాచార్యుల వారు 12వ శతాబ్దంలో తిరుమల గుడిని సందర్శించి ఎన్నెన్నో కైంకర్యాలు ఇట్లాంటివన్నీ చేసినారన్నమాట. ఈ విషయాలన్నీ ఈ పురావస్తు శాఖ, మళ్ళీ టీటీడీ మ్యూజియం డైరెక్టర్ అయినటువంటి విజయ్ కుమార్ గారు ఖచ్చితంగా నిర్ధారణగా చెప్తూ ఉంటారు. మళ్ళీ దీనికన్నా మించినటువంటి ఆధారం, ఎవిడెన్సు, ప్రామాణికత ఎక్కడుంటుంది? ఈ దొంగ గురువులు, దొంగ సన్యాసులు వేషాలు వేసుకొని, కాషాయ వస్త్రాలు ఎవడికి వాడు గుడ్లు కట్టుకునేసి వచ్చి, మేము సన్యాసులం, మేము పండితులం, మేము స్వామీజీలం, మేము బ్రాహ్మణులం అని చెప్పుకొని లేనిపోని మాటలని సొల్లు వాగుళ్ళు వాగితే అవన్నీ నమ్మేస్తారా? ఎవడో ఏదో మాట్లాడినాడు, వాడు శృంగేరి పీఠం వాడైతే ఏ పీఠం వాడైతే ఏమి, వాళ్ళకి దీనికి తిరుమల గుడికి ఏమి సంబంధం? అసలు వాళ్ళు అడ్డబొట్లోళ్ళు, స్మార్తులు, వాళ్ళ పీఠాలు స్మార్త పీఠాలు. వాళ్ళు తిరుమల గుడికి వస్తే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు, గతంలో కూడా నేను వీడియోలు చేసి ఇది విమర్శించినాను. ఈ శృంగేరి పీఠానికి సంబంధించిన వాళ్ళం మేము అట్లనేసి చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ బంగారయ్య శర్మ, దర్శిని శర్మ, ఈ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళు, ఈ సాంబేర్ షణ్ముఖ్ శర్మ ఇట్లాంటి వాళ్ళంతా తిరుమల గుడికి వస్తే తిరునామం ధరించరు. వీళ్ళు తిరుమల దేవునికి భక్తిపూర్వకంగా తిరుమల దేవుని యొక్క తిరునామాన్ని మనం ధరించాలి కదా. వీళ్ళు అడ్డబొట్లు పెట్టుకుంటారు. ఎస్విబిసి టీవీ ఛానల్లో కూర్చొని అడ్డబొట్లు పెట్టుకొని ప్రవచనాలు చెప్తారు ఈ నీచులు. వీళ్ళకి తిరునామం అంటే గౌరవం లేదు. శాస్త్రీయంగా పూర్వం నుంచి సనాతనంగా ఉండేది మనకి తిరునామమే, ఊర్ధ్వపుండ్రధారణే. నేను సప్రామాణికంగా దానికి సంబంధించినటువంటి శ్లోకాలు అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఇచ్చి ఎన్నెన్నో వీడియోలు, ఫేస్బుక్లో పోస్టులు ఎన్నెన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ ఈ జనాలు అనేవాళ్ళు వితండవాదంగా తయారైనారు. ఏదైనా మనం చెప్తే శాస్త్రీయంగా, సత్యపరంగా మనం మాట్లాడితే
వచ్చి ఈ హిందువులమని చెప్పుకుంటా ఉండేటువంటి వాళ్ళు బూత్ కామెంట్లు రాసేదానికి తయారవుతూ ఉంటారు. ఈ పనికిమాలిన సోషల్ మీడియాలలో. ఈ మధ్యన సోషల్ మీడియాలు, టీవీ ఛానళ్ళు అవి ఇవి వచ్చినాయి. అంతకు పూర్వం ఈ దరిద్రాలంతా లేనప్పుడు అప్పుడు బాగుండేది సమాజం. ఐక్యమత్యంగా ఉండేది. ఇన్ని కలహాలనేవి లేవు. ఈ నీచులు ఇట్లాంటి వాళ్ళ వల్లనే అబద్ధాలు పెరిగినాయి, పేటరేగినాయి. ఇతర మతాలు వచ్చి భారతదేశంలో తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఇట్లాంటి నీచుల వల్లనే వీళ్ళు డబ్బులకు అమ్ముడైపోయినారు. ఈ బ్రాహ్మణులు అని చెప్పుకుంటా ఉండేటువంటి వాళ్ళు విదేశీ మతాల డబ్బులకి, వాళ్ళు చూపించిన విలాసాలకి అమ్ముడైపోయి మన శాస్త్రాలని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. మన దేవాలయాలని సంకరం చేసి పెడతా ఉన్నారు. సాంప్రదాయం, సత్యం, పద్ధతి అనేవి లేకుండా చేసి పెడతా ఉన్నారు వీళ్ళ డబ్బుల కోసం, వీళ్ళ విలాసాల బ్రతుకుల కోసము. హిందూ అనేసి మతం యొక్క ఈ దీన్ని చెప్తారు కదా, ఒక సైకోల్లాగా తయారయ్యే విధంగా పిల్లల్ని తయారు చేసి పెడతా ఉంటారు వీళ్ళు, యువతని. ఆ విధంగా తయారు చేసి పెట్టి వాళ్ళ జీవితాలను కూడా బలి తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. సత్యం చెప్పేటువంటి మాటల్ని విశ్వసించకపోగా తిరిగి బూతు మాటలు తిట్టేలాగా, దాడులు చేసేలాగా, చర్యలు చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఈ సంస్థల ముసుగులో, ఈ సన్యాసుల ముసుగులో, ఈ బ్రాహ్మణులు అని చెప్పుకునేటువంటి వాళ్ళ ముసుగులో చేరి వైష్ణవులు కూడా ఆ విధంగానే తయారైనారు. స్మార్థంలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటారు డబ్బుల కోసం. సత్యం వీళ్ళకు రుచించదు. వీళ్ళకి ప్రభుత్వ అధికారులు చెప్పినా కూడా వీళ్ళు విశ్వసించరు. వాళ్ళు రీసెర్చ్ చేసి మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వాళ్ళ ట్రెజరీ ఉంటుంది, ఖజానా, దేవదేవుని యొక్క బంగారు ఆభరణాలు కానీ, వజ్ర వైడూర్యాలు, ధనాల్ని భద్రపరిచి నిల్వ ఉంచేటువంటి ఖజానా ట్రెజరీ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఏ ఏ కాలాల్లో స్వామివారికి ఏమేమి ఆభరణాలను సమర్పించుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రామానుజుల వారు ఎన్నిసార్లు సందర్శించినారు, శ్రీకృష్ణదేవరాయల వారు ఎన్నిసార్లు సందర్శించినారు, ఇంకా తక్కిన వాళ్ళు ప్రముఖులంతా ఉండారు కదా, ఏ ఏ రాజులు కానీ, ఎవరెవరు కానీ, గురువులు కానీ, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏ ఏ టైముల్లో ఎన్నిసార్లు సందర్శించినారు, ఏ ఏ ఆభరణాలను సమర్పించినారు అనేసంతా దానికి పక్కాగా ఎవిడెన్సెస్ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. స్వామివారి ఆభరణాలని ఏ ఏ బ్యాంకుల్లో ఈ రాజకీయ నాయకులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని మింగేసిండారనేటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎస్బీఐలో ఉన్నాయి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉన్నాయి. గతంలో కూడా వివాదాలు ఇవంతా వచ్చినాయి స్వామివారి ఆభరణాలకు సంబంధించి. ఇంకా నేలమాలిగ గదులు ఉన్నాయంట. వాటిల్లో కూడా ఇంకా అసలు వాటిని తెరిచి చూసి వాటిల్లో ఏమేమి ఆభరణాలు ఉన్నాయి అనేసి లెక్కలు తెలియకుండా అవి అట్లే మరుగులో పడిపోయి ఉండిపోయినటువంటి నేలమాలిక గదులు కూడా ఉన్నాయంట. ప్రభుత్వం దృష్టికే వెళ్ళనటువంటివి కూడా ఉన్నాయంట. ఇంకా మన తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ, శ్రీకాళహస్తి ఇట్లాంటి దేవస్థానాలలో అంతా వాటి మీద ప్రభుత్వము దృష్టి పెట్టాలి కదా. కానీ ప్రభుత్వం దృష్టి పెట్టిందంటే మళ్ళీ అవి ఉంటాయా? తీసుకొని ఊడొస్తారు వాళ్ళు. పోయి మళ్ళీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాలని అవని ఇవని ఆ డబ్బుల్ని మింగేస్తారు. ఇప్పుడు నిజానికి ప్రభుత్వాలు అనేటువంటి వాటికి చిత్తశుద్ధి ఉంటే స్వామివారి ఆభరణాలని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకని వాటికని వీటికని వీళ్ళు మింగేసిండే ఆ డబ్బులనంతా కక్కించాలి. ఆ స్వామివారి ఆభరణాలని ఆ బ్యాంకుల్లో తాకట్టు నుంచి విడిపించి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ట్రెజరీకి తరలించాలి. వాటన్నిటినీ సమాజానికి చూపించాలి. ఈ ప్రభుత్వాలు చెయ్యాలి ఆ విధంగా. దీని గురించి చర్యలు చేపట్టాలి. ఇవన్నీ చేయాలంటే మనలో ఐక్యమత్యం అనేది ఉండాలి. హిందూ అనేసి గెంతులేసి తైతక్కలాడి ఎగిరేది కాదు, కొక్కిరి చేష్టలు చేసుకొని రోడ్ల మీద. ఐక్యమత్యం రావాలి. మనం ఐక్యమత్యంగా ఉంటే అధికారులకి, ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి వణుకు పుడుతుంది వెన్నులో. అప్పుడు మనం ఏమడిగితే దాన్ని చేస్తారు వాళ్ళు. మన దేవదేవుని ఆలయాల్లో ఉండేటువంటి ఆభరణాలని, ఖజానాని, అన్నింటినీ, ధనాన్ని, వీటన్నిటినీ మనకి ఆధార సహితంగా చూపించాలి కదా వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళు ఇట్లనే
మసిబూసి మారేడికాయ చేసి మభ్యపెట్టేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది? ఇంకా తరతరాలు సస్తా ఉంటారు పుట్టేవాళ్ళు. ఇంక ఇట్లే పోతూ ఉంటుంది ఇది. ఎప్పటికీ సమాజానికి నిజాలు తెలియవు, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని. ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి, సర్వసామాన్య ప్రజలు ఆలోచించి ఐక్యమత్యం కండి. అదే నేను చెప్తా ఉండేది. ఈ అడ్డబొట్లోళ్ళు నిలువు బొట్లోళ్ళు అనుకుంటా వీళ్ళు కీచులాడుకుంటా ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకొని ఇట్లాంటి తుచ్చమైనటువంటి కలహాలు లేకపోయి మనల్ని మనము తిట్టుకొని విడిపోయి ఇంకా సమాజంలో అనైక్యతలు ఎక్కువయ్యి ఎంతెంతో నష్టపోతాము. మన భావితరాల పిల్లలు నష్టపోతారు. పిల్లలకి ఏం నేర్పిస్తాం మనం? ఆ పిల్లలు ఏం తెలుసుకుంటారు? రేపటి రోజున విదేశాల వాళ్ళు వచ్చి చర్చ చేస్తే బిక్కమొహాలు వేసుకొని చూస్తారు, వెరిమొహాలు వేసుకొని. వాళ్ళకేమీ సత్యం తెలియదు, అసత్యం తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏముంది ఏమి లేదనేది తెలియదు, ఎవడొచ్చినాడు ఎవడు పోయినాడు అనేది తెలియదు, ఎవడు తప్పులు చెప్తా ఉన్నాడు ఎవడు నిజాలు చెప్తా ఉన్నాడు అనేది అసలు నిర్ధారణ కావడం లేదు. వీటన్నిటినీ సమస్యలను ఎట్లే వదిలేసినారు ఈ హిందూ సంస్థలం అని చెప్పుకునేటువంటి వాళ్ళు. అమాయక ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని దొబ్బి తినేసి నిజమైనటువంటి సమస్యలని పక్కన పెట్టి వీళ్ళు ఆన్లైన్లో డబ్బులు అడగతినే దానికోసరము వాళ్ళని పాస్టర్లని, క్రైస్తవుల్ని, ముస్లింలని, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ దూషణలు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు తప్పితే మన దేవాలయాల పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈ ఐక్యమత్యం యొక్క కార్యక్రమాన్ని తీసుకొని వద్దాము అనేసే నేను 2018 సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను. పుస్తకాన్ని ముద్రించినాను. ఐక్యోద్యమ సంతకాల సేకరణ, హిందువుల్లో ఐక్యత రావాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించినాను. మళ్ళీ తీసుకొని వస్తాను. మనమంతా ఒక్కటవ్వాలి. ఐక్యమత్యంగా మనము ప్రభుత్వాల మీద తిరుగుబాటు చెయ్యాలి. సహేతుకంగా, సముచితంగా మన దేవాలయాలు, మన పూర్వీకుల, మన సంపద అనేది, మన వనరులు ఇవే. మనకి తరతరాల నుంచి వస్తూ ఉండేటువంటి మన పూర్వీకులు అందించినటువంటి మన వనరులు, మన సంపదలు ఇవే. వీటినే మనం సంరక్షించుకోవాల్సింది, వీటినే మనం భద్రంగా భావితరాలకు అందివ్వాల్సింది. వీటినే లేకుండా పోగొట్టుకుంటా ఉన్నాం మనం తిక్కమొహాల్లాగా గొడవలు పడుకుంటూ. ఆలోచించండి ప్రజలు. మనం ఐక్యోద్యమ కార్యక్రమంలో ఏకమయ్యి ప్రభుత్వాల మీద ఒత్తిడిని తీసుకొని వచ్చి మన దేవాలయాలకు సంబంధించినటువంటి అన్ని ఆస్తుల్ని మనం సంరక్షించుకోవాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ప్రజలందరూ దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ, ఆలోచన చేసి మీరు కూడా మీకు ఈ అంశాలకు సంబంధించి మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి, రాయండి కామెంట్స్ రూపంలో. తప్పకుండా స్వీకరిస్తాను. మనం ఇంకా మార్పులు చేర్పులు చేసి ఐక్యోద్యమ కార్యక్రమానికి సంబంధించి మంచి ప్రణాళిక చేసి సమాజంలోకి తీసుకొని పోయి మనము మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. ఇదే నేను చెప్తా ఉండేది. ఉంటాను. జై శ్రీరామ్.